నమస్కారం. తులసి వనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్ టు ద మీడియా, వెల్కమ్ టు తరుణ్ భాస్కర్ గారు, ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ షో. ఈటీవీ విన్లో March 21 నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ కాబోతోంది. సో తులసి వనం టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, ఒక గ్లిమ్స్ లాంటిది, ఒక 1 minute టీజర్. అది చూసిన వాళ్ళకి డెఫినెట్గా వైబ్ చాలా చాలా రిలేటబుల్గా కనెక్టింగ్గా అనిపించిందండి. అండ్ డెఫినెట్గా మన ఇంట్లో కూర్చుని మన టీవీలో ఓటీటీ స్పేస్లో ఈటీవీ విన్లో చూస్తూ ఇంత మంచి కంటెంట్ని ఎంజాయ్ చేయొచ్చా అనే ఒక మంచి క్యూరియాసిటీని బిల్డ్ చేసింది, ఎక్స్పెక్టేషన్ని బిల్డ్ చేసింది అని చెప్పాలి. అండ్ యాక్చువల్లీ ఇక్కడున్న ఈ టీం అందరినీ చూస్తుంటే నాకు అంటే ఈ నగరానికి ఏమైంది రీయూనియన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నట్టు అనిపిస్తుందండి నాకు. అంటే ఎంత టాలెంటెడ్ టీం కలిసి ఆ ప్రాజెక్ట్ చేశారు కాబట్టి అదంత క్లాసిక్గా మారింది అనుకుంటా. ఆ టీం మళ్ళీ సెపరేట్గా కూడా బోల్డ్ అని ప్రాజెక్ట్స్తో మన ముందుకు వస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మన ముందుకి టీమ్గా వస్తూనే కనిపిస్తూనే ఉన్నారనమాట. అలాగే ఇవాళ తరుణ్ భాస్కర్ గారు, ద లీడర్, ద ప్రెజెంటర్ ఈజ్ హియర్. ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు యూ తరుణ్ భాస్కర్ గారు. అండ్ జీవన్ గారు ఈజ్ హియర్, వెంకటేష్ కాకుమాను గారు ఈజ్ హియర్, ఉన్నారు కదా? యా. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్లో, లీడ్ రోల్లో మనకు కనిపించబోతున్న అక్షయ్ గారు ఈజ్ హియర్, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ ఐశ్వర్య. ఇద్దరు హాస్టల్ డేస్ టీమ్ ఇక్కడ ఒకే దాంట్లో జాయిన్ అయ్యారనమాట మళ్ళీ. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఈ సినిమాలో మనం మళ్ళీ చూడబోతూ ఉన్నాము. సో ఎస్, ఈటీవీ విన్ గురించి ఇంకా సెపరేట్గా పరిచయాలు కూడా అవసరమా చెప్పండి. ఎన్నో డెకేడ్స్గా మనల్ని ఈటీవీ సంస్థ తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లోని ఒక ఫ్యామిలీ మెంబర్గా మారిపోయినటువంటి సంస్థ అది. సో దాని నుంచి ఈటీవీ విన్గా మన ముందుకి ఓటీటీ స్పేస్లో కూడా వచ్చి ఆబ్వియస్లీ 90s ద్వారా అందరినీ గ్రాప్ చేసేసింది అని చెప్పాలి. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగిందే లేదు. సో 90s నుంచి బ్యాక్ టు బ్యాక్ బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ని, సిరీస్ని, ఫిల్మ్స్ని అన్నిటినీ మన ముందుకు తీసుకొస్తున్నారు ఈటీవీ విన్. సో ఆ యాప్లో మనకి March 21 నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ కాబోతోంది. సో ఎస్, మరి అనిల్ రెడ్డి గారి డైరెక్షన్లో మన ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి, ఈ వెబ్ సిరీస్ గురించి మనం ఇంకా తెలుసుకోవాలి అంటే ట్రైలర్ చూస్తేనే మనం మాట్లాడుకోగలుగుతాం. కాబట్టి మా ప్రెజెంటర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వారికి ఒక్కసారి మైక్ ఇస్తే, తరుణ్ భాస్కర్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ లాంచ్ ద ట్రైలర్. నో వీ వాంట్ యూ టు లాంచ్. ఎస్, తులసి వనం ట్రైలర్. ఓకే, తులసి వనం ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ. Yes, lights off. Please play the trailer. అనుకుంటా కదా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అలా జరిగిపోతా అంతే కాదురా, అది అయ్యేంత వరకు జనాలు సావత్ దెంగుతా కాబట్టి జరుగుతుంది. పొద్దున్న లేచిన దగ్గర ఖాళీ అటు ఇటు తిరుగుతుంటావు, నెలలో అడగకముందే అకౌంట్ లో డబ్బులు పడతాయి. నువ్వు చదివిన లక్షలు పెట్టి మేనేజ్మెంట్ లో సీటు ఇప్పుడు ఇలా మాడరా నువ్వు. మరి కొంచెం సిగ్గుంటే మీరు నాన్న చేసిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతారో తెలిసి. అరే నీకు తెలియదురా మా నాన్న గురించి, చూసి షాక్ అవుతావు నువ్వు. ఏందిరా ఇంత యాటిట్యూడ్ అలా మీ నాన్నకంటావు. వాడు ఇంజనీరింగ్ 4 ఏళ్లలో చేయలేడు అన్నాడు. వాడు ఇట్టే చేసి చూపించరా? ఏమంటారు? నీకు తిరుగుతున్న పని డ్రెస్సింగ్ సెన్స్ బెటర్ అయింది కదా. ఏంటి 3 days నుంచి నేను అవాయిడ్ చేస్తున్నావు? గొప్ప అవాయిడ్ చేసేసి ఇంత సీరియస్ దిగు నాకు అసలు. ఏంది వీడియో రాలేదు? క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుంది, అది స్ట్రీట్ లో. ఒక్కసారి ఆడియో అండ్ వీడియో చెక్ చేసుకుని మళ్ళీ ట్రైలర్ ప్లే చేయరా ప్లీజ్. ఏంటో మీరు అసలు ఉద్యోగం చేస్తున్నట్టే లేదు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చూసుకుని అర్జెంట్గా 50 నుంచి బయటికి తొప్పేది. ఒక్కసారి వీడియో ఫార్మాట్ కానీ ఆడియో కూడా మనకి కంప్లీట్గా రాలేదు, ఒక్కసారి చెక్ చేసుకుని ప్లే చేయండి ట్రైలర్.
జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు సావత్ దెంగుతావు కాబట్టి జరుగుతుంది. పొద్దున్న లేచిన దగ్గర ఖాళీ అటు ఇటు తిరుగుతుంటావు, నెలలో అడగకముందే అకౌంట్లో డబ్బులు పడతాయి. నువ్వు చదువుకి లక్షలు పెట్టి మేనేజ్మెంట్లో సీట్ ఉంటే ఇప్పుడు ఇలా మాడరా నువ్వు. మరి నీకు కొంచెం సిగ్గుంటే మీ నాన్న చేసిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతారో తెలిసి. అరే నీకు తెలియదురా మా నాన్న గురించి, చూసి షాక్ అవుతావు నువ్వు. ఏందిరా ఇంత యాటిట్యూడ్ అలా మీ నాన్నకంటావు. వాడు ఇంజనీరింగ్ 4 ఏళ్లలో చేయలేడు అన్నాడు. వాడు ఇట్టే చేసి చూపించరా? ఏమంటారు? దీపుతో తిరుగుతున్న పోనీ నా డ్రెస్ డిజైన్స్ బెటర్ అయింది కదా. 83 days నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నావు. గొప్ప నిన్ను అవాయిడ్ చేసేసింత సీన్ లేదు దీపు నాకు అసలు. ఏం లేదు, ఒక 2 day క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుంది, అది కూడా స్ట్రీట్ లో. ఇంటర్నేషనల్ క్రికెటర్ కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయరా? అందులో అక్కడ అమ్మాయిలు క్రికెట్ ఆడతారు, కార్పొరేట్ గర్ల్స్. ఏంటో మీరు అసలు ఉద్యోగం చేస్తున్నట్టే లేదు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చూసుకుని అర్జెంట్కి 50 నుంచి బయటికి తొక్కేసా. అని నీకు తెలుసారా గేమ్? గల్లీలో ఆడటం వచ్చారు తింటారా? ఎప్పుడైనా చాలా బాధగా ఉన్నప్పుడు లేదా చాలా టెన్షన్ ఉన్నప్పుడు నా కళ్ళ ముందు నా బ్యాడ్ మూవీస్ ఒకసారి అలా రోల్ అవుతాయి. అదేదో మళ్ళీ జరుగుతున్నట్టు. ఒక్కసారి ఆ సైకిల్లో పడితే ఇంకా బయటకు రావడం కూడా కుదరదు. ఏది జరిగినా తిప్పి తిరిగి మళ్ళీ కట్టి వచ్చి అవుతావు. నువ్వు ఎప్పుడు బ్యాడ్ మెమరీస్ గురించి ఆలోచిస్తే నీ లైఫ్లో ఎప్పుడు బ్యాడ్ జరుగుతుంది. అందుకే మనం ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు నవ్వి కడుపు నొప్పి వచ్చేస్తుంది చూడు, అలాంటి మూమెంట్స్ గురించి ఎక్కువ ఆలోచించాలి. అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్మది. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అలా జరిగిపోతా అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు సావత్ దెంగుతావు కాబట్టి జరుగుతుంది. పొద్దున్న లేచిన దగ్గర ఖాళీ అటు ఇటు తిరుగుతుంటావు, నెలలో అడగకముందే అకౌంట్లో డబ్బులు పడతాయి. నువ్వు చదువుకి లక్షలు పెట్టి మేనేజ్మెంట్లో సీట్ ఉంటే ఇప్పుడు ఇలా మాడరా నువ్వు. మరి నీకు కొంచెం సిగ్గుంటే మీ నాన్న చేసిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతారో తెలిసి. అరే నీకు తెలియదురా మా నాన్న గురించి, చూసి షాక్ అవుతావు నువ్వు. ఏందిరా ఇంత యాటిట్యూడ్ అలా మీ నాన్నకంటావు. వాడు ఇంజనీరింగ్ 4 ఏళ్లలో చేయలేడు అన్నాడు. వాడు ఇట్టే చేసి చూపించరా? ఏమంటారు? దీపుతో తిరుగుతున్న పోనీ నా డ్రెస్ డిజైన్స్ బెటర్ అయింది కదా. 83 days నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నావు. గొప్ప నిన్ను అవాయిడ్ చేసేసింత సీన్ లేదు దీపు నాకు అసలు. ఏం లేదు, ఒక 2 day క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుంది, అది కూడా స్ట్రీట్ లో. ఇంటర్నేషనల్ క్రికెటర్ కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయరా? అందులో అక్కడ అమ్మాయిలు క్రికెట్ ఆడతారు, కార్పొరేట్ గర్ల్స్. ఏంటో మీరు అసలు ఉద్యోగం చేస్తున్నట్టే లేదు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చూసుకుని అర్జెంట్కి 50 నుంచి బయటికి తొక్కేసా. అని నీకు తెలుసారా గేమ్? గల్లీలో ఆడటం వచ్చారు తింటారా? ఎప్పుడైనా చాలా బాధగా ఉన్నప్పుడు లేదా చాలా టెన్షన్ ఉన్నప్పుడు నా కళ్ళ ముందు నా బ్యాడ్ మూవీస్ ఒకసారి అలా రోల్ అవుతాయి. అదేదో మళ్ళీ జరుగుతున్నట్టు. ఒక్కసారి ఆ సైకిల్లో పడితే ఇంకా బయటకు రావడం కూడా కుదరదు. ఏది జరిగినా తిప్పి తిరిగి మళ్ళీ కట్టి వచ్చి అవుతావు. నువ్వు ఎప్పుడు బ్యాడ్ మెమరీస్ గురించి ఆలోచిస్తే నీ లైఫ్లో ఎప్పుడు బ్యాడ్ జరుగుతుంది. అందుకే మనం ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు నవ్వి కడుపు నొప్పి వచ్చేస్తుంది చూడు, అలాంటి మూమెంట్స్ గురించి ఎక్కువ ఆలోచించాలి. అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్మది.
అసలు అనిల్ రెడ్డి గారు ఏ రిలేటబుల్ టాపిక్ ని వదలలేదు కదా, అన్ని అసలు యూత్ బాగా కనెక్ట్ అయ్యి అన్ని టాపిక్స్ ని పెట్టారు సినిమాలో, ఐ మీన్ సిరీస్ లో. అంటే ఇంట్లో టార్చర్ చేసే నాన్న, ఎంకరేజ్ చేస్తున్నారో స్పాయిల్ చేస్తున్నారో అర్థం కాని ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్, ఐటీ జాబ్, క్రికెట్, ఐపీఎల్, అమ్మ అసలు ఏ టాపిక్ని వదలలేదు. ఎనీవేస్, బట్ దిస్ ఇస్ సీరియస్లీ సో హిలేరియస్. అండ్ నేను యాక్చువల్లీ టీజర్ చూసినప్పుడు బయోపిక్ అనే డైలాగ్ విని ఇది ఎవరి బయోపిక్, అనిల్ రెడ్డి గారి బయోపిక్ ఏమన్నా అని అడుగుదాం అనుకున్నా. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది ఇది చాలామంది బయోపిక్ అని చెప్పి. చాలా ఇళ్లల్లో మనం చాలా ఎక్కువగా వినే ఎలిమెంట్స్ ఈ సినిమా ఈ సిరీస్లో మనకు కనిపిస్తున్నాయి అని అర్థమవుతుంది. సో ఐ థింక్ డెఫినెట్లీ ఈటీవీ విన్ యూత్ ప్యాక్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి, అంటే దీనికోసం యూత్ ప్యాక్ పెట్టారా, యూత్ ప్యాక్ కోసం ఇది తీసుకొస్తున్నారా తెలియదు, కానీ అలా కలిసి వచ్చింది మనకి ఇక్కడ. సో జస్ట్ ఫర్ 99 రూపీస్ 3 months ప్యాక్, యూత్ ప్యాక్ ఇంట్రడ్యూస్డ్ బై ఈటీవీ విన్. సో సింపుల్గా ఇంత మంచి కంటెంట్ని హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎస్, తరుణ్ భాస్కర్ గారు డెఫినెట్గా ఇట్స్ అ బ్రాండ్, మనందరికీ తెలుసు. సో ఆయన పేరు అక్కడ పడింది అంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మంచి కంటెంట్ చూస్తాము అన్న నమ్మకం అక్కడే బిల్డ్ అయిపోతుంది. బట్ ట్రైలర్ దాన్ని ఇంకా బలపరిచింది అని చెప్పాలి. సో ఎస్, ఒక మంచి కంప్లీట్ ఎంటర్టైనర్గా, యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మన ముందుకి March 21st నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది. సో లెట్స్ ఆల్ ఎంజాయ్ దిస్ షో. మరి ఆలస్యం చేయకుండా ఐ థింక్ టీమ్ని స్టేజ్ పైకి పిలిచేస్తే వాళ్ళ మాటలు వింటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఐ థింక్ ఫస్ట్లీ లెట్ మీ వెల్కమ్ అనిల్ రెడ్డి గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ స్టోరీ. ఆయన్ని మీరు యాక్చువల్లీ ఈ నగరానికి ఏమైందిలో చూసి గుర్తుపట్టుంటారేమోగా. పింపుల్స్ తీసారా? పింపుల్స్ తీసే సో ఆయన ఇప్పుడు డైరెక్టర్గా మారి ఇంత మంచి కంటెంట్ తీసుకొచ్చారు. ఓకే, సో ఎస్ అక్షయ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? తులసి వనంలో తులసిరామ్గా కనిపించబోతున్న అక్షయ్ స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు. వెల్కమ్. Also we have Aishwarya to please join the stage. The beautiful Aishwarya, please welcome. అండ్ వెంకటేష్ కాకుమాను గారు, అసలు ఒక స్ట్రైట్ ఫేస్తో ఒక పంచ్ వేస్తే అవతల వాళ్ళకి ఒక రేంజ్లో ఉంటుంది అనమాట దాని టార్చర్. సో వెల్కమ్ వెంకటేష్ గారు. అండ్ వీ హ్యావ్ సాయి కృష్ణ గారు హియర్, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ద కంటెంట్ హెడ్ నితిన్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. జీవన్ గారు, జీవన్ గారు ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్లీజ్ వెల్కమ్ జీవన్ గారు ఆన్ స్టేజ్. కొత్త అవతారాలు మనం చూస్తూ ఉన్నామన్నమాట, అందరిలోని డిఫరెంట్ కోణాలు. ప్లీజ్ వెల్కమ్ జీవన్ గారు. ఎస్, అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా ద బాస్ ఆఫ్ మెనీ క్రాఫ్ట్స్ తరుణ్ భాస్కర్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈసారి ప్రెజెంటర్గా మన ముందుకు వస్తున్న తరుణ్ భాస్కర్ గారికి వెల్కమ్ ఆన్ స్టేజ్. సినిమాటోగ్రఫర్ ప్రేమ్ గారు ఈజ్ హియర్, లెట్ మీ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్. ప్రేమ్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సిద్ధార్థ్ గారు ఈజ్ హియర్. సిద్ధార్థ్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఇందులో ఒక మంచి రోల్లో మనకు కనిపించబోతున్న యాక్టర్. అండ్ మ్యూజిక్ ఈజ్ బై స్మరణ్ గారు. మనం ట్రైలర్లో చూసినట్టు జానర్కి తగ్గట్టుగా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు స్మరణ్ గారు. ఓకే, ఫస్ట్ ఒక గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా. కొంచెం వెనకాల స్టాండ్కి గ్యాప్ ఇవ్వరా, అది ఎక్కడ పడిపోతుందో మేము టెన్షన్ పడుతున్నాము. యా,
థ్యాంక్ యూ. సో ఐ థింక్ ముందుగా ప్రేమ్ గారు ఆ రియాక్షన్ కోసమే మీ పేరు ఎత్తానండి. నో, జస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద టీమ్. థ్యాంక్ యూస్. ఫస్ట్ నన్నే అన్న చాలు ఉన్న ప్రెషర్ చాలు. నువ్వు వెనకాల టచ్ చేస్తే ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. యా తరుణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇది ఎప్పుడో 3 ఏళ్ళ బ్యాక్ స్టార్ట్ చేసినాము. అది తప్పే. సరే ఏం చెప్పాలి మరి, నన్ను మాట్లాడమని అనుకుంటున్నారేమో, కాదు మొన్ననే స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి. యా 6 months బ్యాక్ స్టార్ట్ చేసినాము. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది ప్రాజెక్ట్. డిఐ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇట్ విల్ బీ అవుట్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ నాకు ఒక్కొక్కళ్ళని చూపిస్తున్నారండి. జీవన్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ. అండ్ యాంకర్గా హోస్ట్ చేస్తున్న పేరు మర్చిపోయా, సారీ. అండ్ ఈటీవీ విన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా కొత్త డైరెక్టర్లు అందరికీ ఎంకరేజ్మెంట్ చేయాలని అంతే. అండ్ నేను ఎక్కువ మాట్లాడితే చాలామంది ఉన్నారు వెనకాల, తర్వాత చూద్దాం. వెనకాల మాట్లాడడానికి ఉన్నారన్నా, వెనకాల భయపెడుతున్నారన్నా? అమ్మో, అసలు ఆ బాడీ లాంగ్వేజ్కి నాకు భయం వేస్తుందండి. ఓకే, సిద్ధార్థ్ గారు, ఐ థింక్ వీ షుడ్ హియర్ ఫ్రమ్ యూ. హలో ఎవ్రీవన్. ఆల్మోస్ట్ 5 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఆల్మోస్ట్ క్లోజ్ టు 20 projectsలో చేశాను, రిలీజ్ అయ్యాయి. బట్ తులసివనం's క్యారెక్టర్ ఈజ్ ది బెస్ట్ క్యారెక్టర్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. అండ్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Anil, because if a director does not give an opportunity to an actor, we also cannot do anything, right? So I really want to thank Anil for giving me this opportunity. And to be honest, ee project lo almost 19 days grueling schedule undedi, where we shot from evening 6 nunchi almost morning 6 varaku. And indlo chala cricket sequences untayi. And one of the shoot dates, Anil wanted a particular kind of shot, and for that I bowled from about 7:30 in the evening to around 11:30 in the night. 4 hours continuously bowling chesanu. Prem and Anil, they wanted some different kind of shots, and I can confidently say that I have given my sweat and blood to this film. So I really hope that this film becomes the series becomes a big success. As you would have seen from the trailer, the making is different, the subject is different. At the same time, this is a subject which almost all of us have gone through, especially middle class pillalu, right? So we want to do something in life. Parents inkedo ma med ruddal anukuntaru. So that conflict is very well played out in this film, and in this series rather. So I really hope this series brings success to all of us. And finally, thank you so much to Tarun Bhaskar garu. Without him, I don't think this series would have received this platform. So I hope this series becomes a success for all of us. Thank you so much. Thank you Andy, thank you so much. And Venkatesh Kakumanu garu మాట్లాడాలి కదా, తప్పదు. First of all, hello Andy, thanks for all the media for coming here today, and thanks to Tarunana for gracing the event, and my director Anil ki thank you and congratulations. So he's been working so hard on this project, so finally it's coming out. Thank you. And it's coming out on ETV Win on 21st of March, so please do watch it. And it was fun working with Akshay and Aishwarya, both of them. సో అదే అండి, 21st వస్తుంది ఈటీవీ విన్లో. సో తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ.
Thank you so much. And yes, ETV Win app, I mean OTT's platform చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడానికి కారణమైన 90s వెబ్ సిరీస్కి సంబంధించి 90s ఫేమ్ మౌలి ఈజ్ హియర్. మౌలి స్టేజ్ పైకి వస్తే మౌలి టాక్స్ కూడా విందాము. ప్లీజ్ వెల్కమ్ మౌలి ఆన్ స్టేజ్. You want to take time or you want to talk, Mauli? అయిపోయిందా? హలో అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అక్షయ్ అదే పిలవకుండానే వచ్చా. మై ఓన్ బ్రదర్ లాంటి అక్షయ్ ఆడి షట్టే. సో రాక తప్పలేదు, ఆడు పిలవకపోయినా వస్తా. సో థ్యాంక్ యూ గైస్. ఈ ప్రాజెక్ట్ అయితే నేను ఆల్రెడీ చూసా. వెరీ ఫన్ వాచ్. మీరు పక్కా March 21st చూడండి. కంగ్రాట్స్ అనిల్ బ్రో, కంగ్రాట్స్ ఐశ్వర్య, కంగ్రాట్స్ తరుణాన్న గురించి చెప్పక్కర్లేదు. టాలెంట్ని పట్టుకుంటాడు, ఆల్రెడీ పట్టుకున్నాడు. ఇప్పుడు నా ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ కూడా తరుణాన్నతోనే, చాలాసార్లు చెప్పా. థ్యాంక్ యూ తరుణాన్న. యాడ్ పేటిఎం యాడ్ చేసినాం అనమాట. కెమెరా ముందు పెట్టంగానే అంతే, ఇంకా చుచ్చు గజ అనుకున్నా. లేకపోతే తరుణాన్నతో ఫస్ట్ టైం ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ మేకర్కి ఒక ఇన్స్పిరేషన్ తరుణాన్న. డైరెక్ట్గా ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ తరుణాన్న ముందుంటే ఇంకా గజ వణికింది ఆ రోజు. యా థ్యాంక్ యూ జీవన్ అన్న. ఉప్పి వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ నైస్ డే. లేదు ఉండండి, బాయ్ అప్పుడే చెప్పొద్దు, ఇంకా అవ్వలేదు. థ్యాంక్ యూ. ఐ థింక్ ఐశ్వర్య మాటలు విందాం ఇప్పుడు. యా హాయ్ అండి, థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో తులసి వనం ఇస్ ఫైనలీ రిలీజింగ్ అండి. అవర్ మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్. చాలా వెయిట్ చేసాము, చాలా కష్టపడ్డాము. చాలా మాట్లాడాలనుకున్నాను, ఆబ్వియస్లీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆల్ ఐ కెన్ సే ఇస్ ప్లీజ్ వాచ్ ఇట్. చాలా ఫన్ కాంటెంట్ తీసాము. షూట్ డేస్ వర్ చాలా మెమరబుల్. షూట్ సెట్లో చాలా ఫన్ ఉండేది. కెమెరా ముందుకు వెళ్ళగానే ఏదో సీన్ చేస్తున్నట్టు అయితే ఉండేది కాదు. వెరీ రిలేటబుల్ కాంటెంట్ తీసాము. కాన్వర్జేషన్స్ అని చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఏదో కెమెరాకి డైలాగ్ చెప్తున్నాము అన్న ఫీల్ లేకుండా వెరీ రియలిస్టిక్, వెరీ ఒరిజినల్ కంటెంట్లా ఉంటుంది. ఇట్ ఈస్. సో ప్లీజ్ వాచ్ ఇట్, ఎంజాయ్ ద కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తులసిరామ్, ఎస్ అక్షయ్. హలో ఎస్ ఓకే. హలో అండి, ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. తులసివనం ఈ March 21st ఈటీవీ విన్లో వస్తుంది. బేసిక్గా తులసిరామ్ మన అందరి ఫ్రెండ్స్లో కూడా ఉంటాడు. ర్యాండమ్గా ఒక ఫ్రెండ్ సడన్గా జాబ్కి క్విట్ చేసేసి అరే నేను ఒక బిజినెస్ పెడతా, లేదంటే సడన్గా అరే వైన్స్ పెట్టాలంటే టెండర్లు ఎంత అవుతారా, లేదంటే రేపటి నుంచి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారా, ఇట్లాంటి కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ తులసిరామ్. సో చాలా రిలేటబుల్ కాన్వర్జేషన్స్ ఉంటాయి మొత్తం. అనిల్ క్రేజీ కాన్వర్జేషన్స్ రాస్తాడు. వెరీ గుడ్ రైటర్. అనిల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ తులసిరామ్. అండ్ తరుణన్న గురించి చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ అన్నా నువ్వు. నేను ఇంట్లో సినిమాలకు వస్తున్నా అని చెప్పినప్పుడు ఒకటి చెప్పిన నేను, తరుణన్న ఉన్నాడు, తరుణన్న సినిమాలు చేస్తున్నాడు, అందరిని కొత్త వాళ్ళని తీసుకుంటుండు, ఇలా ఎంకరేజ్ న్యూ టాలెంట్ అని. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ అన్న. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ పుష్. And also ETV Win, thank you so much for giving us this platform to tell good stories for new people like us. It really feels really nice to be associated with ETV Win and the team, the cinematography team, the direction team, all the cast and crew. Thank you so much for giving us this wonderful time and experience. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి మీడియా మీతో అందరికి వచ్చినందుకు. సో తులసి వనం వెబ్ సిరీస్ ఈజ్ ఇన్ ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్. సో తులసి వనం ఈజ్ ఇన్ బయోపిక్ ఆఫ్ తులసిరామ్. సో మనలాగా అంటే మీలాగా నాలాగా మీరు చూసే కథలు, మనం చూసే కథలు, సో మళ్ళీ ఒకసారి తెరపైన చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ద ఫస్ట్ ఎపిసోడ్ ఈజ్ ఫ్రీ, జస్ట్ గివ్ ఏ వాచ్ అండ్ మీరు ఆటోమేటిక్గా అన్ని ఎపిసోడ్ చూసేస్తారు ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత. సో ఆల్ ద థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఈటీవీ విన్కి ఏది కావాలో చెప్పారు. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ చాలన్నమాట. అక్కడ ఖచ్చితంగా అన్నీ చూసేస్తారు. ఎనీవేస్ నితిన్ గారు టు ప్లీజ్ స్పీక్, ద కాంటెంట్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కరెక్ట్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్లీ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఒకటి కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా వచ్చారు. ఐ హోప్ వి డి నాట్ ట్రబుల్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ మై టీమ్ మెంబర్స్ సుహృత్ అండ్ క్రిస్టఫర్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఐల్ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్ అండి. మనందరికీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు చేయి మేము ఉన్నాం మీ వెనకాల అంటూ ఉంటారు. బట్ చేసే టైంకి వచ్చేసరికి వెరీ ఫ్యూ పీపుల్ మిగులుతారు. వాళ్ళే ట్రూ ఫ్రెండ్స్. అలా ట్రూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ట్రూ ఫ్రెండ్ అనిల్ని సపోర్ట్ చేసి చేసిన సిరీస్ అయితే తులసివనం. So Anil, you should be proud of all your friends, and we are really excited to take up this project as our original, and we are really looking forward to it అండి. అలాగే మా బ్రీఫ్ సింపుల్ అండి. ఎప్పుడు 90s అప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు మన కథలు మనం చూసే కథలు వస్తూ ఉంటాయని. సో 90s ఒక పిల్లల కోసం పాటుపడే పేరెంట్స్ గురించి మనం చూసాం. ఇప్పుడు పిల్లలు అంటే ఒక ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత సంబంధం లేకుండా సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత సంబంధం లేకుండా బిజినెస్లోకి దిగి బిజినెస్ సరిగ్గా లేకపోతే లాస్ట్కి పాలిటిక్స్లోకి వెళ్ళి ఇలాంటి ఒక క్లారిటీ ఉన్న యూత్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి సిరీస్. జోక్స్ అపార్ట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారండి దీనికి. సో థ్యాంక్ యూ తరుణ్ గారు. దిస్ మార్క్స్ అవర్ ఫస్ట్ అసోసియేషన్. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ, అండ్ టుడే ఈజ్ ఈవెన్ మోర్ స్పెషల్ బికాజ్ అవర్ CEO is celebrating his birthday. So happy birthday Bapni to sir, and thank you Tarun garu for being part of this project, and thanks to each and everyone, Aishwarya, Akshay and everyone. Anil, thank you so much, and Jeevan garu, I should take this platform to tell you, during COVID meer chesina service really hats off andi. Yeah, thank you so much everyone, and Venkatesh and Mauli, thanks for joining. దయచేసి తప్పకుండా 21st చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్ యువర్ ఫ్యామిలీ, అందరు కలిసి చూడొచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ అ యూత్ సెంట్రిక్, ఎందుకంటే ఓల్డ్ పీపుల్ కూడా ఒకప్పుడు యూతే కదా. సో యూ విల్ డెఫినెట్లీ రిలేట్ టు ఇట్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి మనలోని అందరిలోని తులసిరామ్ని స్క్రీన్ పైన తులసి వనంగా తీసుకొస్తున్న అనిల్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ మ్యామ్. స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. మీడియా పీపుల్, ఐఎమ్ రియలీ గ్లాడ్ యూ గైస్ ఆర్ హియర్. థ్యాంక్స్ సో మచ్. ఈటీవీ టీమ్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్స్ సో మచ్. అండ్ స్పెషల్లీ ఫర్ తరుణ్, ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్ తరుణ్ ఇక్కడ ఉన్నందుకు. ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ హియర్. తులసివనం అంటే తులసి అండ్ హిజ్ వరల్డ్. బేసికలీ మనందరి ప్రపంచంలానే ఉంటుంది అనమాట. అంటే వాడి లైఫ్లో వాడి బిగ్గెస్ట్ విలన్ వాళ్ళ నాన్న. ఇంకా కొన్ని రోజులైతే హిస్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి తను మీ ఫ్రెండ్స్ అందరూ అవలగాళ్ళు బాగుపడరా అంటే వామ విలన్ అయిపోతుంది అనమాట. సో దీనిలో నుంచి వాడు బయటకు వచ్చి ఏం చేస్తాడు అని ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ, ఒక క్యూట్ రామ్ కామ్. దీన్ని స్మరణ్ భాయ్ మా మ్యూజిషియన్ అసలు వేరే లెవెల్కి తీసుకెళ్ళిండు. అసలు చాలా బాగుంటుంది మ్యూజిక్. ఈ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేదే యునో దట్ ఈస్ ద రీజన్ ఐ మేడ్ దిస్. సో ఇప్పుడు ఆల్ ద సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదైనా టోర్నమెంట్ జరిగితే వాళ్ళ లైఫ్లో అది IPL. సో అలాంటి ఒక స్టోరీ అనమాట ఇది. సో అందరికీ నచ్చాలి, అందరూ బాగా చూడాలని కోరుకుంటున్నా. అందరూ ఈ ట్రైలర్ని చూసి 3 సార్లు చూసి ఇంకో ముగ్గురిని 3 సార్లు చూడమని చెప్పండి ప్లీజ్. టెన్షన్ పడుతుంటారు కానీ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. So I need to thank so many people over here. My friend నా చెడ్డి బడ్డి ప్రేమ్ సాగర్, he అసలు విజువల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అల్నాటి రామచంద్రుడు విజువల్స్ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. ఎవ్రీవన్ హెస్ సీన్ దెమ్. సో థ్యాంక్స్ ప్రేమ్. సిమిలర్లీ స్మరణ్ భాయ్ గురించి చెప్పిన వరుణ్ వేణుగోపాల్, he did the sound part. This is the sing sound film. సో తరుణ్తో పాటు నేను ఫస్ట్ ఫిలిం పెళ్లి చూపులు ఏడీలా జాయిన్ అయినా. అప్పటి నుంచి వరుణ్ అని నాకు తెలుసు, అండ్ he has taught me so many things about filmmaking. I'm thanking him from here. And my friends who have worked in the art, itla Himanvi, Anurag, and really thankful to them. My editor who has supported me throughout, Raviteja Girijala, he is the editor of Pelli Choopulu and Nagaranki, Ante Sundaranki, whatnot. I am really thankful to you, Ravi bro. Thanks so much. From here, I need to mention one thing is Nitin and Sai, bro, మీరు లేకపోతే దిస్ వుడెంట్ హ్యావ్ సీన్ ద లైట్ ఆఫ్ డే. థ్యాంక్స్ సో మచ్. ఐఎమ్ రియలీ గ్లాడ్. ఐ నీడ్ టు థ్యాంక్ మై ఈటీవీ టీమ్, సూరత్, అండ్ మేము రోజుకి 3 సార్లు ఫోన్లు మాట్లాడతాము ఇట్లా. ఐఎమ్ సో గ్లాడ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అట్ లాస్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు తరుణ్ ఓవర్ హియర్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఈవెంట్. అసలు
నేను తరుణ్ దగ్గర 2015లో ఏడీలా జాయిన్ అయినా. తరుణ్తో పాటు 2 ఫిలిమ్స్లో ఏడీలా వర్క్ చేసిన, 3 ఫిలిమ్స్లో యాక్టర్లా వర్క్ చేసిన. కీడాకోలలో కూడా ఒక బ్లింక్ అండ్ మిస్ రోల్లో షార్ట్ గన్ పట్టుకొని కనిపిస్తాను అనమాట. ఏడో దగ్గర మూలకు దోయి తరుణ్ ప్లీజ్ అంటే సరే వడ్రా బాబు అని తీసేసిండు ఒకటి. థ్యాంక్స్ తరుణ్, థ్యాంక్స్ సో మచ్. తరుణ్, everyone knows what kind of filmmaker he is and all. More than anything, he is a good friend అనమాట. మమ్మల్ని అసలు ఏడీస్లో ఎట్లా చూసుకునేవాడు అంటే వీ వర్ లైక్ హిస్ ఫ్యామిలీ. హీఈస్ ఆల్వేస్ లైక్ దట్ అండ్ లైక్ హీఈస్ ద వన్ పుషింగ్ దిస్ త్రూ. థ్యాంక్స్ సో మచ్ తరుణ్. ఇట్లా నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుంది ఇట్లా. అండ్ దేవర్ సో మెనీ డేస్ తరుణ్తో నేను మాట్లాడుకుంటూ ఐ వుడ్ డ్రాప్ తరుణ్ అట్ హిస్ ప్లేస్ ఆర్ తరుణ్ ఇంటి దగ్గర నా బైక్ ఉంటే తీసుకునేటప్పుడు తరుణ్ ర్యాండమ్గా ఒకసారి లైక్ తరుణ్ టాక్స్ అబౌట్ హిస్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆల్ దట్. ఒకసారి నేను ఇట్లానే చెప్పిన తరుణ్ నువ్వు మణిరత్నం నాకు మణిరత్నం ఇష్టం, నా అందరూ అంటావు కానీ నాకు నువ్వు ఇష్టం తరుణ్, నాకు నీ ఫిల్మ్ మేకింగ్ చాలా ఇష్టం అది అని ఐ ఆల్వేస్ టెల్ హిమ్. అయితే పేక్తే సేమ్ అట్లనే అన్నాడు. ఇది 4 years బ్యాక్ జరిగింది. పేక్తే కొంచెం అర్థమయ్యేలాగా బేకు, ఇట్లా బేకకు మరి అని చెప్తే సేమ్ రెస్పాన్స్ ఇప్పుడు ఇస్తున్నాడు. ఐ లవ్ యువర్ వర్క్ తరుణ్ అండ్ దట్ ఇస్ ద రీజన్ ఐ కేమ్ and I'm started making movies with you and my whole journey has been written through this. Guys, at last తులసివనం అందరు చూడాలి. ఇట్లా రిలేటబుల్ కాంటెంట్ మీ అందరికీ నచ్చుతుంది. మొన్న అందరు యానిమల్ చూసిర్రు, వీడు పార్టీ యానిమల్ తులసిగాడ్ బయోపిక్. అందరు కలిసి చూడండి ప్లీజ్. థ్యాంక్స్ సో మచ్ గైస్. మన ఈటీవీ విన్తో వినోదం వస్తుంది త్వరలో, చూడండి 21st. థ్యాంక్ యూ. వావ్, అమ్మో త్వరలో యాంకర్ కూడా అయిపోతారో ఏమిటో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అనిల్ రెడ్డి గారు. అండ్ అఫ్ కోర్స్ చాలామంది జాబులు వదిలేసి కన్ఫ్యూజన్లో కాదు పిచ్చ క్లారిటీతో ఇండస్ట్రీకి వచ్చేలా ఇన్స్పైర్ చేసిన తరుణ్ భాస్కర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. Thank you everyone for coming, taking time to encourage this series and all of them. అందరి గురించి మాట్లాడవచ్చు, బట్ ఆల్రెడీ ఎవ్రీబడి హెస్ స్పోకెన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరూ ఇప్పుడు మౌలి రావాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్ కోసం వచ్చిండు. ఆయన సినిమాటోగ్రఫీ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్ కోసం చేసిండు. ఏంది నాకు అన్న ఫీల్లో చూస్తున్నాడు చూడండి. ఒక వాస్తవం చెప్పాలి, నేను అనిల్ ఇంకా తులసి అని 2 ఏడీస్ ఉండే నాకు పెళ్లి చూపుల నుంచి. అది చెప్పుకు చూయింగం అంటుకున్న ఒక అనుబంధం మాది. అది విడదీయలేని ఒక రిలేషన్షిప్. ఇప్పుడు చాలా అంటున్నాడు కానీ యాక్చువల్లీ ఏంటి అంటే అనిల్ తులసి లాంటి వాళ్ళు ఎట్లా అంటే బిఫోర్ 90 ఆఫ్టర్ 90. ఎందుకంటే తరుణ్ నువ్వు నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ తరుణ్ అంటాడు, దాని తర్వాత రూమ్కి పోయి ఫిల్మ్ మేకర్ తర్వాత వాడా హౌలాగాడు అన్న తీరు ఉంటారు. ఇది అనిల్ బయోపిక్చరే, తులసి అని పేరు పెట్టిండు కానీ అనిల్ బయోపిక్చరే ఇది. ఇప్పుడు మొత్తం చేసి దూలదీరి ప్రెస్ ముందు ఇక్కడ కూర్చున్న తర్వాత ఆయన కళ్ళల్లో నాకు రెస్పెక్ట్ కనిపిస్తుంది ఇప్పుడు, ఒక సైలెంట్ రెస్పెక్ట్. అరే చాలా తిట్టుకున్నారా నిన్ను అని. బట్ క్వైట్ ఆనెస్ట్లీ జోక్స్ అపార్ట్, దట్స్ వాట్ దిస్ సిరీస్ ఇస్ అబౌట్ అనేది. ద లాట్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ డూయింగ్ వెరీ హ్యూమెన్ ఫిల్మ్స్, మన గురించి సినిమాలు తీస్తున్నారు. అట్లా ఒక ఇండివిజువల్ వాయిస్ అనేది చెప్పాలనే తాపత్రయం చాలామందికి ఉన్నా కానీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ ప్యాకేజింగ్ కంటెంట్. ఇప్పుడు ఒక స్టార్ని పెట్టాలి లేకుంటే ఇది మార్కెట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఆ ఫియర్ ఉంది. మనం ఇప్పుడు సినిమా తీయాలన్నా కానీ మార్కెట్ ఏంది ఇదేంది అవన్నీ కూడా. అవన్నిటికీ today all of us have come together and we are presenting this and we are doing this ante it's a success for this industry because itlanti oka voice bayitiki raagalutundi and andari kashtam undi deentlo. Enduku adi asalu enduku raavali endi ante honest ga cheppalante ఇవాళ ఉన్న మనకి చాయిస్లో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనకు చాయిస్ ఎక్కువైపోయింది. ఇవాళ మనకు కావాల్సింది క్లారిటీ. ఆ క్లారిటీని ఎత్తుక్కుంటూ పోతున్నాం, దాంట్లోనే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ప్రతి దాంట్లో ఒక 100 చాయిస్లు ఉన్నాయి, దాన్ని చూస్ చేయడమే ఒక పెద్ద తలనొప్పి అయ్యే టైంలో క్లారిటీ ఈజ్ ద థీమ్. కెమెరామెన్ మీరు ఎంత ఆలోచించినా నేను చెప్పాల్సి వస్తుంది, నేను చెప్తా ఆలోచిస్తున్నాను కానీ మీకే చెప్తున్నా థీమ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనతో మాట్లాడుతుంది సినిమా అండ్ అది మనలో ఒకరి నుంచి వాయిస్ వస్తుంది. అండ్ క్లారిటీ అనేది నేను చాలా తనలాడినా అండ్ ఇప్పటికీ కూడా చాలా చాయిసెస్ మన ముందుంది, ఏ చూస్ చేసుకోవాలనో అన్న క్లారిటీ లేకుండా అదొక తపన ఏదైతే ఉన్నదో దట్ ఈస్ వాట్ తులసి గోస్ త్రూ అవుట్ దిస్ సిరీస్. అండ్ అది మనకు రిలేట్ అవుతుంది బాగా, ఎందుకంటే మన గురించే. ఆ ఆనెస్టీ తోటి అనిల్ తీయడం ఒక ఎత్తు అయితే వీళ్ళందరూ సపోర్ట్ చేయడం ఇంకో ఎత్తు అయితే ఐ ఫీల్ సంథింగ్ ఈజ్ గ్రేట్ విత్ ఈటీవీ విన్.
ఈటీవీ విన్ హ్యాస్ బిన్ కుకింగ్ సంథింగ్ బ్రిలియంట్ అండ్ దీస్ 2 boys ఆర్ దేర్. నేను వాళ్ళని కలిసినప్పుడు కూడా గాడ్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అనమాట. ఎందుకు అంటే నేను అన్నట్టు మార్కెటబిలిటీ కొత్తోళ్ళతోటి తీయడం, ఒక ప్లాట్ఫామ్ మీద వేయడం అనేది ఇట్స్ స్టిల్ అ బిగ్ రిస్క్. వీళ్ళు దీస్ గైస్ ఆర్ టేకింగ్ దట్ రిస్క్ and hats off and thank you so much. I hope this is just the first association. నాకైతే this is just the first association. ఇవాళ కొన్ని ఇండస్ట్రీస్కి మార్కెట్ ఏర్పడింది. వాళ్ళు చెప్పే సినిమాలు అసలు వాళ్ళ యాక్టర్లు ఎవరో మనకు 5 సంవత్సరాల ముందు తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళ సినిమా వస్తుందంటే మన దగ్గర టికెట్లు కట్ అవుతున్నాయి. వాళ్ళ ఇండస్ట్రీ ఒక బ్రాండ్ అయిపోయింది. అంటే స్టోరీస్ గురించి, నాట్ జస్ట్ మార్కెట్. ఈ యాక్టర్ కాదు, ఇది కాదు, ఏది కాదు, వాళ్ళు కథ బాగా చెప్తున్నారు అని ఒక మార్కెట్ క్రియేట్ అయింది. తెలుగులో మనము అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేసి నా కోరిక. అండ్ ఐ ఫీల్ దట్ ఈటీవీ విన్ విల్ బీ అ బిగ్ పార్ట్ ఆఫ్ దట్. హోప్ఫుల్లీ ఆ ఐడియల్ తోటి ముందుకెళ్తే వీల్ గెట్ మోర్ స్టోరీస్ టు టెల్. అండ్ మనకు కూడా చాలా ఉన్నాయి, లోకల్గా కథలు ఉన్నాయి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్ సొసైటీ అండ్ ఆర్ సెలబ్రేషన్స్. ఆనెస్ట్గా చెప్పే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ దట్ యు ఆర్ డూయింగ్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని నేను అనుకుంటున్నా. దానికోసమే తులసివనం చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. దాని తర్వాత మీరు చూస్తారో చూడరో దేవుడికే తెలియాలో, మాకు తెలియదు. మేమైతే మీ ముందు వదిలేస్తున్నాము. తప్పకుండా ఒకసారి చూడండి. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూస్ వర్క్డ్ ఫర్ ద సిరీస్ ఆల్సో. స్పెసిఫికలీ నాకు ఈ సిరీస్ మీద ఎందుకు అంత ఇది అంటే, ఒకటి జీవన్ గారు ప్రొడ్యూస్ చేసిన జీవన్ గారికి థ్యాంక్స్ అనేసి ఆయన అంటుంటే ఏదో కొరికి తినేటట్టు చూస్తున్నావు నువ్వు ఇట్లా. సో మా జీవన్ గారు కూడా ఎన్నో రోల్స్, హీ లవ్స్ ది ఇండస్ట్రీ, హీ లవ్స్ సినిమా. అపార్ట్ ఫ్రమ్ దట్, వన్ వెరీ వెరీ ఫైన్ టీమ్ మెంబర్, సాయి కృష్ణ గద్వాల్. హీఈస్ బిన్ అ బిగ్ బ్యాక్ బోన్ టు ఆల్ మై ప్రాజెక్ట్స్. అండ్ అయినా కూడా కీడాకోలలో ప్రొడ్యూసర్ అయ్యి దీంట్లో కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దీస్ పీపుల్ ఫర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ప్రేమ్ అండ్ ఆల్ దీస్ పీపుల్, వీళ్ళైతే అసలు వెనకాల ఏమేమి తిట్టుకుంటారో నన్ను, కానీ ఇక ఏదో ఇంకా వీళ్ళందరూ తులసివనం క్యారెక్టర్సే అండి. మీరు చూస్తే అర్థమవుతుంది వీళ్ళ కథ ఏందో. బట్ బాపినేని గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇవాళనే కదా బర్త్డే. ఇవాళ ఇంకో బర్త్డే ఎవరిది అంటే నా ఫ్రెండ్ కౌశిక్ది. కౌశిక్ హ్యాపీ బర్త్డే రా. నువ్వు ఎక్కడున్నా సల్లగా ఉండొద్దురా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ ఆల్ ది ఈవెంట్స్ అండి. యూ మేక్ ఇట్ రియలీ లైవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు. అండ్ రిక్వెస్టింగ్ ద టీమ్ మెంబర్స్, అంటే అక్కడ అలాగే స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ క్విక్గా మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. మైక్ నిశాంత్ గారు, ఫస్ట్ క్వశ్చన్ టు తరుణ్ గారు. ఓకే సార్. తరుణ్ గారు, మిమ్మల్ని ఎప్పుడు చూసినా అడగాలనిపించే క్వశ్చన్ చెప్పండి. నెక్స్ట్ ఏంటి? సమ్మర్లో సూట్ ఎందుకు వేసుకున్నానా? నెక్స్ట్ ఏంటి చాలా పెద్ద క్వశ్చన్ ఉందండి. నెక్స్ట్ కొన్ని అంటే సీరియస్లీ స్పీకింగ్, దేర్ సమ్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్. వీఆర్ డూయింగ్ అ వెబ్ సిరీస్, ఒక ఫీచర్ ఫిల్మ్ ప్యారలల్గా జరుగుతుంది. నాది 2 స్టోరీస్ రాస్తున్నాను, అది మౌంట్ అవుతుంది. ఏది ముందుకు వస్తుందో తెలియదు, కానీ దేర్ సంథింగ్ ఎక్సైటింగ్ హ్యాపెనింగ్. నాకైతే ఎక్సైటింగ్ ఉంది. అడగండి. ఇబ్బంది ఇప్పుడే పడుతున్నా నేను. రోజుల్లో రాస్తారా, నెలల్లో రాస్తారా, సంవత్సరాల్లో రాస్తారా? నేనా అండి, నాకు అప్పుడప్పుడు బాత్రూంలో రాస్తాను, అప్పుడప్పుడు స్టడీ టేబుల్లో రాస్తాను, వంటిట్లో రాస్తాను. నేను పని చేస్తాను సార్. నేను మొత్తం షెడ్యూల్ రాసి మీకు ఈమెయిల్ పంపుతాను, మీరు అది చూసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు 10 రోజులు పడుతుంది, అప్పుడప్పుడు 14 సంవత్సరాలు కూడా పట్టవచ్చు, చెప్పలేము. రైటింగ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా అదే బాధ, చూడాలి. ఇంత ఈ ప్రాజెక్ట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందండి, క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్? అసలు లేదు. ఎందుకంటే ఒకటి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, అనిల్ ఫ్రెండ్స్, ఇంకా అనిల్ది పెద్ద సర్కిల్ ఉంది. అనిల్ ఇస్ అ వెరీ సోషల్ గై, చాలా పెద్ద సర్కిల్ ఉంది. ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులప్పుడు కూడా చాలామంది వెనకాల ఉన్న సెకండరీ క్యారెక్టర్స్ కానీ, లేదు అంటే డైలాగ్ ఇంప్రూవ్స్ కానీ అనిల్ అండ్ టీమ్ చేసిందే. ఇన్ఫ్యాక్ట్ వెంకటేష్ కాకుమాను కూడా వచ్చింది అనిల్ ద్వారానే. సో అనిల్ వచ్చేసి హీఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ కానీ, వాళ్ళు సహజంగా మాట్లాడే కొన్ని జోక్స్ అవన్నీ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుందే నేను ఎక్కువ. సో ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్ టు దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ ఆల్ అనిల్స్ హార్డ్ వర్క్ అండ్ విజన్, బట్ వీ కుడ్ ఆల్ హెల్ప్ సపోర్ట్ ఇట్, అంతే. లాస్ట్ క్వశ్చన్ అండి. షూర్.
ఐ రెడ్ సమ్వేర్ కేడాకోలా గురించి ఎస్పి చరణ్ గారు ఏదో ఒక లీగల్గా ఇనిషియేట్ చేశారు. అవునండి. ఎస్పీబీ గారు వాయిస్ అవును డీప్ ఫేక్ చేశారు. అవునవును. అది ఏంటి, నిజమేనా ఏంటి, దాని అప్డేట్ ఏంటి? ఏం లేదండి, ఐ థింక్ దే వాజ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ మా సైడ్ నుంచి, ఇంకా ఎస్పి చరణ్ సార్ గారి వల్ల కూడా వీ ఫేస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్. ఎవరైనా కానీ వీ వాంట్ టు డూ సంథింగ్ ఎక్సైటింగ్, present something exciting, honoring the legends that we have. అంతకు తప్పితే ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం ఏముండదు. అండ్ మేము చేసే చిన్న సినిమాలు, అది కూడా మీరు చూస్తున్నారు, నేను చేసే ప్రయత్నాలు ఏది పెద్ద స్టార్స్ తోటి ఏదో కమర్షియల్గా చేయాలనేసి ఏం కోరుకోవట్లేదు. సో దేర్ ఇస్ నో కమర్షియల్ మెంటాలిటీ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్. వీ వాంట్ టు డూ సంథింగ్ న్యూ. ఏఐ వచ్చినా కానీ ఏఐకి కొన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి 100%. ఇవాళ మీ జాబ్ కానీ నా జాబ్ కానీ థ్రెట్లో ఉంది, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. బట్ ఈ సిచ్యువేషన్లో ఆల్ వీ కెన్ డూ ఇస్ ట్రై టు ఆనర్ ఎవ్రీథింగ్ అండ్ డూ ఎక్స్పెరిమెంట్స్. ఎందుకంటే నేను చేసినా ఎవరు చేసినా చేయకపోయినా ఎవల్యూషన్ జరుగుతుంది. సో ఆ కొన్ని విషయాలలో కొన్ని కమ్యూనికేషన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఏం ప్రాబ్లం లేదు. రిజాల్వ్డ్ అండి. యా అమికబుల్. ఇందాక మీరు అన్నారు నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి, ఆడియన్స్ కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్లో. సో దాన్ని రీచ్ అవ్వడానికే మేకర్స్ లాంటి మీరు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు ఏదో వర్క్ చేస్తూ ఉంటుంటారు. అవును. ఈ ప్రెజర్ అనేది ఏంటి, ఎలా ఉంది? ఇట్స్ అ సాలిడ్ ప్రెషర్ సార్. నాకు తెలిసి ప్రతి జాబ్లో వీఆర్ ఫేసింగ్ ప్రెషర్ నౌ. ఎందుకంటే కాంపిటీషన్ పక్కన వాళ్ళ నుంచి రాకుండా కూడా ఇప్పుడు టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. సోరా అని చెప్పేసి కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అది వీడియో జనరేట్ చేసేస్తుంది, స్క్రీన్ ప్లే జనరేట్ చేస్తుంది. కొందరు వచ్చేసి అది టూల్స్ అంటున్నారు. రేపు అది ఆటోమేషన్ జరిగింది అంటే రిపోర్టింగ్ కానీ మన మొత్తం మన సర్కస్ అంతా కూడా ఏమవుతుందో పెద్ద ఇది ఉంది. సో మనకు 5-6 సంవత్సరాలు ఉందేమో, గట్టిగా డబ్బులు సంపాదిద్దాం. ఏం చేస్తాం నాకు అర్థమవుతలేదు. మరి మ్యాక్స్ అంతే, ఉన్న విండోని వాడాలి. హోప్ఫుల్లీ క్రియేటివిటీని రీప్లేస్ చేయలేదేమో అని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటి అంటే డెమోక్రటైజ్ కూడా చేయొచ్చు ఏఐ ద్వారా. ఏంటి అంటే ఎక్కడనో స్లమ్స్లో కూర్చున్న ఒకడికి కూడా విజన్ ఉంటే హీ కెన్ మేక్ సమ్ బిగ్ ఫిల్మ్ లైక్ రాజమౌళి సార్, యూ నెవర్ నో. అది కూడా సెలబ్రేట్ చేస్తామేమో ఫ్యూచర్లో. బట్ మనదేందో మనం చూసుకోవాలి. నాకైతే ప్యాక్ అవుతుంది మరి. సో ఏంటి ఆర్టిస్ట్గా ఇంకా స్టిల్ ట్రైయింగ్ చేస్తున్నారా? వద్దనుకున్నాను యాక్చువల్లీ, ఈ ఇయర్ అయితే వద్దనుకున్నాను. కాకపోతే కొన్ని అద్భుతమైన స్టోరీస్ విన్నా, నాకు మళ్ళీ ఆ పురుగు స్టార్ట్ అయింది. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. దాంట్లో ఒక క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నాను, జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ సార్. నాకు అది చేయాలని ఒక ఇది వద్దనుకున్నా, కానీ అది బాగుంది. మళ్ళీ రిగ్రెట్ అవుతానేమో వదిలేస్తే అని చేస్తున్నాను. తరుణ్ భాస్కర్ సార్, డైరెక్టర్స్ అనేవాళ్ళు క్రియేటర్స్. రైట్. వాళ్ళ క్రియేటివిటీకి ఎంత ఛాన్స్ ఇస్తే అంత మంచి సినిమాలు వస్తాయి. రైట్. కానీ ఈ కాపీరైట్ లాంటి చిన్న చిన్న ఇష్యూలు డైరెక్టర్స్ క్రియేటివిటీని దెబ్బతీసే అవకాశం ఉందని అనుకోవచ్చా? తప్పకుండా ఉంటుంది సార్. ఇంకోటి కొందరు అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు. సో ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ నైఫ్. దాంతో మనం యాపిల్ కోయచ్చు, లేకుంటే గొంతు కూడా కోయచ్చు. సో ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ సిచ్యువేషన్ టు వాక్ ఆన్. ఒకటి ఏంటి అంటే నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇంటెన్షన్, ఆనెస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే ఇద్దరు పార్టీస్ మధ్యలో ఏ ప్రాబ్లం ఉండదు, మోర్ ఆర్ లెస్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ హోప్ ఎవ్రీబడి ఎథికలీ ఫాలోస్ దట్. అంతే. ఇంకా ఇందాక మాట్లాడుతూ మీ ఏడిఎస్కి మీకు మధ్యలో అదే చెప్పుకున్న అది బబుల్ గమ్ లాంటి బంధం అన్నారు. మీకు జీవన్ గారికి ఏంటి బాండింగ్? అది ఇంకా నేను ఎట్లా చెప్తానండి, మీరే అర్థం చేసుకోవాలి. బబుల్ గమ్ కాదు, అది వేరే. నో హీస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ బ్రదర్స్ అండి. ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఉన్నా, ఇప్పుడు ఎవరైనా నా కారు గుద్దినారు, వాడు నన్ను కొట్టనీకి వచ్చిందంటే ఎవరికి ఫోన్ చేస్తా, జీవన్ జిమ్ ఇచ్చు అంటే పోయి కొరికేస్తాడు అంతే. సార్ మైక్ పని సార్, మీరు ఒక్కసారి తరుణ్ గారితో ట్రావెల్ చేశారనుకోండి, ఆ మైక్ వదిలేసి ఆయన దగ్గరే ఉంటారు. డైరెక్టర్ అనిల్ గారు, ఇక అయిపోయా. తులసివనం అని తెలుగు పదం, కానీ దాన్ని ఇంగ్లీష్లో పెట్టారు టైటిల్. ఏంటండి దాని వెనుక? ఫాంట్ దొరకక రీచ్ గురించే సార్, జస్ట్ అట్లా పెడదామని. అట్లా తులసివనం అని చాలా కాన్షియస్గా తెలుగు పేరు పెట్టాలని అయితే అనుకున్నాం అనమాట. సో గుడ్ తెలుగు వర్డ్ ఉంది కదా అని తులసివనం. ఇంగ్లీష్లో ఎందుకు రాసినారు? ఐ నో, జస్ట్ అలా జరిగిపోయింది. దానికి హడావిడిలో మస్తు జరుగుతుంటాయి. ఈ పోస్టర్ ఇప్పుడే 5 నిమిషాల ముందు ప్రింట్ అయింది, మీకు అర్థమైతే లేదు ఎట్లుంటుందో మా టెన్షన్. బయట ఏదో సూట్ వేసుకొని వచ్చినాం కానీ లోపల అంతా రెంటే. ఇంకోటి అది తులసివనంలో గంజాయి మొక్క అని ఒక సామెత ఉంది.
అలా ఏమన్నా చూపించబోతున్నారా ఏంటి అసలు? అలాంటిది లేదు సార్, అది అలాంటిది కాదు. కానీ అది కూడా మేము తీసినప్పటి నుంచి, స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే రెఫరెన్స్ జనాలు అందరూ తీసుకుంటున్నారు. ఏమేం పెట్టినావు దీంట్లో చెప్పు, ప్రెజెంట్స్ పేరు వేసిన నేను మళ్ళీ. అదేం లేదు సార్, సీరియస్. ఇంకోటి ఇందులో హీరోయిన్ ఇద్దరు ఇంతకు ముందు కూడా ఒక వెబ్ సిరీస్ చేశారు కదా, ఆ వెబ్ సిరీస్ నుంచి మళ్ళీ ఈ వెబ్ సిరీస్కి ఎలా ఉంది మీ ఇద్దరి జర్నీ కాంబినేషన్? యాక్చువల్లీ ఫస్ట్ తులసివనమే చేసినాం, దాని తర్వాత హాస్టల్ డేస్ చేసినాం అనమాట. ఇట్స్ బిన్ అ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. రెండు ప్రాజెక్ట్స్లో అక్కడ వేరే పేరు. నాకు మొన్న ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేస్తుండే అందరూ, నాది ఇంకా ఐశ్వర్యది ఒక పోస్టర్ వస్తే కింద సాయి క్యారెక్టర్కి పేరు ఉంటుంది ఆ సిరీస్లో, కింద మీన్ వెల్ సాయి బి లైక్ అరే మోసం రాదు నా పిల్ల రాది, సాయి గాడి గర్ల్ ఫ్రెండ్ అనేది ఫస్ట్. యా లైక్ యూ సెడ్, మేము కలిసింది ఈ ప్రాజెక్ట్లోనేనండి, తులసివనంలో కలిసాము. సో యా, అండ్ దెన్ హాస్టల్ డేస్ హ్యాపెన్. ఈటీవీ వాళ్ళు 90s బయోపిక్తో మంచి హిట్ అందుకున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసారు. యూత్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటివి తీసుకొస్తున్నారు. అలాగే అనుకోవచ్చు సార్. సో బట్ 90sలో కూడా చాలామంది యూత్ కూడా చూశారు, అలాగే ఈ యూత్ఫుల్ కాంటెంట్ని ఫ్యామిలీస్ కూడా చూస్తారు అనుకుంటున్నాను సార్, అంతే సింపుల్. నెక్స్ట్ ఇంకా ఎలాంటివి ప్లాన్ చేయబోతున్నారండి సార్? అలా ప్రమోషనల్ స్టింట్లా కాదు కానీ బట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఇస్ కమింగ్ అప్ సార్. బట్ అన్నీ సింపుల్గా మన చుట్టూ కథలు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కథలు ఇలాంటివే నడుస్తూ ఉంటాయి. అది ఏ జానర్ అయినా సరే క్లోజర్ టు రియాలిటీ, దట్ ఈస్ అవర్ బ్రీఫ్ అండి. అండ్ విత్ తరుణ్ గారు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐడియా. అంటే ఇప్పుడు ఓటీటీలు చాలా ఉన్నాయి, కాంపిటేటివ్ పరంగా చూసుకుంటే చాలామంది కొంత న్యూడ్ కంటెంట్, సెక్సువాలిటీ ఇలాంటివి ఉన్నవి తీసుకొస్తున్నారు. అలాంటి కంటెంట్ మీ దాంట్లో తీసుకుంటారా? అంటే ఈ ఓన్లీ రామోజీరావు గారికి సంబంధించి ఆయన పేరు నిలబెట్టేలాగే ఉంటుందా సార్? అంటే అవి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు దాంట్లో చూసుకుంటారు సార్. మా దగ్గర అలాంటివి ఏమి ఉండవు సార్. మా దగ్గర మాకు కావాల్సింది మాత్రమే. నైస్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ జీవన్ గారు ఒకసారి, అయినా జీవన్ అన్న యాక్టింగ్ చేస్తున్నావు బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ ప్రొడ్యూసర్గా మారడానికి కారణం ఏంటి? ప్రొడ్యూసర్గా ఏమేమి రిస్క్ తీసుకున్నావు? లేదండి, చెయ్యాలనిపించింది, ఒక ట్రైల్ చేసి. ఎలా ఎందుకు చేయాలనిపించింది? యాక్టింగ్లో బాగా బిజీగా ఉంటున్నావు, తరుణ్ గారితో మొత్తం సినిమాలన్నీ చేస్తున్నాం, ప్రొడ్యూసర్గా చేయడానికి బిజినెస్ కోసం. అట్లా అనకండి, ఆయన ఇంకోసారి తీసుకుంటున్నాను. ఏం లేదండి, నేను సాయికృష్ణ గద్వాల అండ్ మా పవన్ ఫ్రెండ్ అని ఉన్నాము. సో ముగ్గురు ఇట్లా డెసిషన్ అనుకుంటే అనిల్ గారిని అడిగితే ఏమైనా మాకు ఏమైనా ఛాన్స్ ఇస్తారంటే ఆయన నా ప్లేస్లో ఆయనే చేస్తారు. సరే అట్లీస్ట్ ప్రొడ్యూసర్ కన్నా ఇయ్యారా అంటే ఇచ్చారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనిల్ గారు సార్, అదే సామెత ఉంది తులసివనంలో గంజాయి మొక్కని, మీ ఈ కథలో గంజాయి మొక్క ఎవరు? సార్ అన్నీ తులసిగాడే సార్, వాడే ఒకసారి వాడే తులసి మొక్క, ఒకసారి వాడే గంజాయి మొక్క అనమాట. వాడిలోనే చేంజింగ్ మైండ్ సెట్ గురించి, ఇంకా మన అందరిలో గుడ్ అండ్ బ్యాడ్ గ్రే షేడ్స్లో ఉంటాయి కదా, దాన్ని అట్లా చాలా అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో అందుకే అన్న యానిమల్ చూశారు, వీడు పార్టీ యానిమల్, వీడు తట్టుకోలేరు. ట్రైలర్ చూస్తే అంటే కార్పొరేట్ గేమింగ్ అది ఉంది, మీకు థాట్ ఎలా, ఎక్స్పీరియన్స్ ఎలా, ఇది ఇన్స్పిరేషన్ ఎలా? సార్ మనం చిన్నగా ఉన్నప్పుడు గల్లీలలో మన ఇంటి పక్కన ఖాళీ స్పేస్ ఉంటే క్రికెట్ ఆడుతుండే, ఇప్పుడు అదే వెళ్ళి ₹1000 రెంట్ తీసుకొని వెళ్ళి ఆడుతున్నాం అనమాట. సో అంతా ఇది 2 టైర్ సిటీస్లో కూడా ఇలా జరుగుతుంది. సో అదే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలాంటిదో టోర్నమెంట్ జరిగినప్పుడు వాడి లెవెల్లో వాడికి ఐపీఎల్, అది ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో అందరు కొత్త గ్రూప్ మెంబర్ వస్తే కంగ్రాచులేషన్స్ అని చించుకొని అందరూ చెప్తారు. సో ఇదంతా ట్యాప్ చేద్దాం, ఇదంతా చాలా రిలేటబుల్ ఉంది. చిన్నప్పుడు నేను క్రికెటర్ అవుదాం అనుకున్నా, దాని తర్వాత ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నా. అట్లా చాలామంది ఇట్లా అనుకుని లాస్ట్కి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారనమాట చాలామంది మనలో. వాళ్ళు ఇట్స్ నాట్ అ లాస్, ఇట్స్ హౌ యూ బీ కంటెంట్ విత్ లైఫ్. నువ్వు ఒక పాయింట్ తర్వాత ఓకే దిస్ విల్ మేక్ మీ హ్యాపీ అని సెటిల్ డౌన్ అవుతాం కదా, దాన్ని ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ చూపిద్దాం అనేది ఈ ఐడియా. ఓకే, నితిన్ గారు సార్, ఈటీవీ కంటే అంత క్లీన్ కంటెంట్ ఉంటుంది. సో దీంట్లో చూస్తే ట్రైలర్లో చూస్తే కొన్ని సీన్స్ అండ్ యూత్ ఇవి ఉన్నాయి, డ్రింకింగ్ సీన్స్ అవన్నీ, అవి ఎంతవరకు పర్మిట్ చేసాయి? సో థింగ్ ఏంటంటే తులసి ఒక వరల్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. తులసి రామ్ ఒక కూర్చొని ఇంట్లో లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసినాం. ఇట్ వాజ్ అన్ జెన్యూన్ అటెంప్ట్ విచ్ వీ గేవ్. సో తులసి రామ్ నలుగురు ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ వరల్డ్ ఎలా ఉంటుంది, అంతే. జెన్యూన్గా ఏం జరుగుతుందో అదే చూపించాం.
అంటే కొంచెం యూత్కి యూత్ అనేం కాదు, ఇప్పుడు 90s ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటుందో అది జెన్యున్గా ఎలా చూపించారు. తరుణ్ భాస్కర్ గారు ఇన్ఫ్లుయెన్స్ వలన అది ఆ సీన్స్ వచ్చాయా? అట్లా కాదు, ఇప్పుడు మనము బయటికి పోయి లెఫ్ట్ తిరిగితే బార్ బయట 100 మంది యూత్ ఉంటారు, అప్పుడు మనం ఏం అడగము. కానీ ఇక్కడ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంత అయితే ఉండదు. ఒకటి వచ్చి నాకు తెలిసినంత వరకు అయితే నేను అనిల్ తోటి కూడా మాట్లాడినప్పుడు, అన్లెస్ యూ షో వాట్ యు ఆర్ యూ కాంట్ చేంజ్. సో మనం దాన్ని కప్పి పెట్టలేము, అది రియాలిటీ అది. సో అది ఏస్థెటిక్గా చూపించిండు అనేది నేను నమ్ముతున్నా. ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్, దట్స్ వాట్ ఐ ఫీల్. సార్ ఒక స్మాల్ థింగ్, మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది అవన్నీ చేసిన తర్వాత వాడు ఏం నేర్చుకున్నాడు అనేది కథ. సో ఖచ్చితంగా అలాంటి కంటెంట్ ఉంటుంది. వేరే ఓటీటీలు అంటే మేము అడగము ఈ క్వశ్చన్, ఓన్లీ ఈటీవీ కోసం అని చెప్పి మనం ఇప్పుడు క్లీన్ కంటెంట్ అన్నారు కదా, దీంట్లో ఈ సీన్స్ కూడా మరి కాంప్రమైజ్ అయ్యారా అనేది. ఇది కన్సర్న్ ఆస్కా కంప్లైంట్ ఆస్కా? లేదు సార్, అంటే నాకు చాలా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఎందుకంటే మేము కథలు వినేటప్పుడు కూడా ఆ సైడ్ కూర్చొని ఆలోచిస్తాం, బికాజ్ ఒక లెగసీ ఉంది కదా. బట్ ఇందులో ఎక్కడే కానీ ట్రబుల్సమ్ కాంటెంట్ ఉండదు. మేము కూడా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ అందరు కూర్చున్నప్పుడు, ఒక మాసా తాగుతూ ఏదైనా చేద్దాం అని చెప్పి. కానీ మాసా తాగేలాగా ఎవరు లేరు సార్ అక్కడ. సో దానివల్ల అలా తీసుకొచ్చిందే తప్ప. బట్ యూ విల్ హ్యావ్ ఫన్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. తరుణ్ గారు సార్, ఈఎన్ఏ ముందు వస్తుందా, కేడాకోల ముందు వస్తుందా? పార్ట్ 2 దేని ముందు రాదు సార్, ఇంకోటి వస్తుంది వేరేదేదో. అదైతే కాదు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ స్టియరింగ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్. నేను ప్రీవియస్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంటి అంటే, మా మదర్ తోటి రోజు ఇదే డిబేట్. ఏంది అంటే, ఈ నగరానికి ఏమైంది, తాగుడు తప్పితే ఏముందిరా అని మా అమ్మ అంటది. అమ్మ నేను అదే అంటున్నానమ్మా, లాస్ట్కి వాడు దాన్ని తీసి ఇసిరేస్తాడు, అక్కడి వరకు వెళ్ళాలంటే అది చూపించాలి అని అంట. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఆన్ గోయింగ్ డిబేట్. కానీ నా ఇంటెన్షన్, మా వాళ్ళ ఇంటెన్షన్ అయితే అదే. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నాకైతే కామెడీని వదిలి వేరే ట్రాక్లో వెళ్తున్నాను. సో దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ థింగ్. సో కొంచెము చెప్తేనే చెమటలు పడుతుంది చూడండి, బట్ అది ఛాలెంజింగ్ ఉంది కాబట్టి. యాక్షనా రొమాన్స్? స్టోరీ చెప్పేస్తా సార్, కూర్చుందాం ఒకసారి. ఇక టికెట్లు ఎవరు కొంటాడు సార్, ఇక నన్ను బర్బాద్ చేస్తాను. బయటకు వెళ్తున్నాను అంటే మీరు రాస్తే మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు అ జానర్ దట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మేబీ యాక్షన్, డ్రామా, అదే. కానీ ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, కానీ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ షూర్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. ఈ ట్రైలర్ చూసిన బాగానే ఉంది. అయితే ఈ సినిమాలో కానీ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చి కొత్త థాట్స్తో రకరకాలుగా వస్తున్నారు, చాలా బాగుంది. అయితే ఈ వెబ్ సిరీస్ చేసేటప్పుడు కూడా యూత్ ఇలా మాట్లాడుకుంటారు అనేది చేయడం బాగానే ఉంది, కానీ ఇది 10 మందిలోకి వెళ్ళేటప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా కొంచెం శృతి మించినట్టుగా అనిపిస్తున్నాయి చాలా చోట్ల. ఇందులో కూడా డైలాగులు ఉన్నాయి. సినిమా అంతా ఎలా ఉంటుందో కానీ బయట ఇలా మాట్లాడతారు, బయట మాట్లాడచ్చు, కానీ తెర మీదకి వచ్చినప్పుడు అది కోట్లాది మందిని ఇంప్రెస్ చేస్తుంది. ఇప్పుడు యానిమల్లో చేశారు సినిమా, అది వేరు. ఇప్పుడు జూనియర్ యానిమల్ టైప్లో చెప్పారు. ఇందాక ఆ సార్ డైలాగ్ కొడతాడు ఫస్ట్లోనే, ఏదో అంటే అది భూత అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. ఇది ఇలాంటి జాగ్రత్తలు మీరు ఎందుకు తీసుకోలేదు? అంటే 10 మందిని చూసే విధంగా ఉన్నప్పుడు. సార్ కంటెంట్ చాలా బ్రీజీ కంటెంట్ అనమాట. సో దానిలో ఆ రియలిజం తీసుకొని రావాలనేదే ఐడియా. ఇంకా మీరు అన్నట్టు కూడా ఇది కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వెబ్ సిరీస్ది మనం అందరికీ చూపిస్తున్నప్పుడు. కానీ దీనిలో అన్నీ మంచి బూతులు సార్, అన్ని గుడ్ బూతులు, అంటే క్యూట్గా ఉంటాయి అనమాట. మీరు ఎవరినో తిడుతున్నట్టు కూడా ఉండదు అనమాట. రోజు మనలో మనం అదేంటంటే దాంట్లో ఫన్లా మాట్లాడుకునేది తప్ప ఎవరిని హాని అట్లా ఎవరినో సెంటిమెంట్స్ హర్ట్ చేయాలనేది దట్స్ నాట్ ది ఐడియా. నలుగురు ఫ్రెండ్స్ ఇట్లా కూర్చొని మాట్లాడుకునేది, ఆ పదాలు యాస్టీస్ చూపిస్తే కానీ ఆ నలుగురు ఫ్రెండ్స్ తీస్తే ఆ సీన్ తీసేదానికి దానికి వర్త్ ఉంటుంది. ఆర్ ఎల్స్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ మేకింగ్ దట్. అండ్ చాలా హార్మ్లెస్ కాంటెంట్ సార్. అంటే సార్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే నాకు కూడా ఈ డిబేట్ ఎప్పుడు మా రైటింగ్ రూమ్లో డిస్కషన్లో జరుగుతూనే ఉంటుంది. ఒకటి 100% ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్. ఒకటి మనము థియేట్రికలీ పబ్లిక్లో చూసేటప్పుడు సెన్సర్షిప్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ వ్యూయింగ్లో అమ్మ పక్కన కూర్చొని తమ్ముడు పక్కన కూర్చొని ఆ బూతులు వస్తుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఓటీటీలో ఇట్స్ జస్ట్ ఇన్ యువర్ ఫోన్, పర్సనల్ వ్యూయింగ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటర్నెట్ డెమోక్రటైజ్ అయిపోయింది. మనం యూట్యూబ్లోనే మనము లాస్ పెట్టలేకపోతున్నాం. మీరు ఈ వీడియో కిందనే కమెంట్స్ చూస్తే 10 బూతులు ఉంటుంది ఎక్కడనో అక్కడ. వాళ్ళనే మనము ఏం చేయలేకపోతున్నాం. ఏ లా రాదు ఇంకా, ఎందుకంటే ఇట్స్ అ మాన్స్టర్.
అది మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఓటీటీ కంటెంట్ మనం ఏంటి అంటే అట్లీస్ట్ ఆనెస్ట్ వాయిసెస్ వచ్చినప్పుడు ఏదో ఒకటి అవ్వచ్చేమో అని ఒక ఆలోచన అంతే. సో ఈ డిబేట్ అనేది ఇట్స్ ఆన్ గోయింగ్. తప్పకుండా మీరు చెప్పేది కూడా కరెక్టే. పబ్లిక్ వ్యూయింగ్లో అయితే సెన్సర్షిప్ ఉంది, మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ ఈ దీంట్లో అయితే మాత్రం ఐ డోంట్ నో. అంటే చిన్న సజెషన్ అంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మద్యము సిగరెట్ అయితే కింద వేస్తారు, కరెక్ట్. అలాగే ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దీన్ని కూడా ఏమైనా వేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. వేస్తే ఇంకా సినిమా మొత్తం సిగ్నల్లే ఉంటాయి, నాకేముండదు. అంటే ఎవరు కించపరిచే విధంగా కాకుండా ఇలాగా చేయాల్సి వచ్చిన సన్నివేశ పరంగానే వేస్తే గొడవ లేదు, చెప్పలేము. అనిపిస్తుంది నా థాట్ అది మేబీ. కానీ నాకు అదే అనిపిస్తుంది, ఆఫ్టర్ ది ఇంటర్నెట్ హస్ కమ్ ఇంకా విచ్చలి విడిగా అయిపోతుంది అంతా. డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. అంటే మీరు మార్చాలనుకుంటే ఏదైనా హోప్ఫుల్లీ డెఫినెట్లీ. అంటే థ్యాంక్ యూ ఫర్ ఈ టాపిక్ గురించే మనము రైటింగ్ చేయొచ్చు, ఒక కంటెంట్ కూడా రాయొచ్చు. నెవర్ నో. సార్ థ్యాంక్ యూ సార్. డిస్క్లైమర్ ఐడియా చాలా బాగుంది, ఇంట్లో ఖచ్చితంగా వేస్తాం ఈ ప్రాజెక్ట్ వరకు. వై నాట్ డెఫ్ సార్. అలాగే ఈ మీరు చూసినంత వరకే ఉంటుంది సార్, మొత్తాదు మించి ఎక్కడ ఉండదు. బికాస్ ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఈటీవీ కదా, సో వీఆర్ వెరీ కేర్ఫుల్. ఆ సీన్ కూడా ఒక 3 days వాడిని తిట్టి 4th day అలా తిడతాడు. సో ఇప్పుడు అందరికీ చెప్తున్నా, మీరు ఇక్కడ చూడండి, వీ టేకెన్ ద మీడియాస్ అడ్వైస్ వెరీ సీరియస్లీ. బూత్ వచ్చినప్పుడు ఇది మంచి బూత్ మాత్రమే అని వస్తుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి బూత్ రాబోతుంది అని వస్తుంది, లేదంటే చూడకండి అసలు. హాయ్ అండి, దిస్ ఇస్ మాధవ్. అంటే కాలేజ్ డేస్ స్టోరీస్ ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటుందన్న. కొత్త బంగారు లోకం కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు. సో తరుణ్ గారు, ఇప్పుడు మీ లైఫ్లో వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ కాలేజ్ డేస్? మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వచ్చేసి నాకు కౌశిక్ని కలవడం, కౌశిక్ తోటి సప్లీస్, వాడు సప్లీ ఎగ్జామ్స్లో నేను సినిమా స్టోరీలు రాయడం, వాడు ల్యాబ్ ఎక్విప్మెంట్ దొంగతనం చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో ఆల్ దీస్ ఆర్ మెమరబుల్ ఫర్ మీ. ఓకే. అండ్ వెంకట్ గారు, సో వాట్ వాజ్ యువర్ రోల్ ఇన్ ద వెబ్ సిరీస్ తులసివనం అండ్ మోటివ్ ఇన్ ద స్టోరీ? తులసివనంలో నా రోల్ పేరు వచ్చి గిరిబాబు అండి. సో తులసి గాని చైల్డ్హుడ్ నుంచి వాడు చేసే పనులన్నీ విట్నెస్ చేసే ఒక పాత్ర అనమాట ఇది. సో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అనిల్ కూడా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, కాలేజ్ డేస్ అప్పటి నుంచి, అండ్ మా సినిమాటోగ్రఫర్. సో అందరితో కలిసి పనిచేయడం ఇట్ వాజ్ వండర్ఫుల్. వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచో ఒక 6-7 years నుంచి తెలుసు. సో ఇట్ వాజ్ రియలీ ఫన్ షూటింగ్ అసలు. అండ్ చూస్తుంటే తులసివనంలో మనకి SIVA శివ కూడా మధ్యలో కనపడుతుంది. ఇస్ దర్ ఎనీ క్యారెక్టర్ కాల్డ్ శివ తులసివనంలో? లేదండి, అట్లేం లేదు. లేదు అట్లేం లేదు. ఎందుకంటే పైన బొట్టు కూడా పెట్టారు నీట్గా, చాలా అంటే అండర్లైన్ చేయలేదు కదా బ్రో. ఓకే, అది ఓకే బాల్ అండ్ బ్యాట్. ఓకే, అంతే. కార్పొరేట్ క్రికెట్. yes. ఓకే, నైస్ అండి. ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రామిసింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో అనిల్ గారు. హాయ్ అండి. హాయ్. తరుణ్ గారిని రీసెంట్గా వచ్చిన కీడాకోలాలో తెలియకుండానే ఇన్స్పైర్ చేసే డైలాగ్స్ చాలా ఇప్పుడు మనం రీల్స్లో చూస్తున్నాం, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి మరీ చెప్తున్నారు. సో ఈ వెబ్ సిరీస్లో కూడా అట్లాంటి డైలాగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా? బోల్డ్ ఉన్నాయండి, దాచామంది చాలా ఉన్నాయి అలా. ఇప్పుడు ఈ ట్రైలర్లో కూడా ఎండుకు వచ్చేది మీరు చూస్తారు, కప్నందే అని. ఐఎమ్ హోపింగ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే IPL సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, హోప్ఫుల్లీ అది అవ్వాలన్నట్లు వరకు. అనిల్కి అసలు చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డైలాగ్ ఉంటుంది, అది మీకు తెలుస్తుంది తేడా కూడా. అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ రియల్ ప్లేస్. అక్కడ ఈయన అయితే అప్పుడప్పుడు పంచలేస్తాడు, వేరేలాగా ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వేరేలాగా ఉంటుంది అనమాట. అండ్ ఐఎమ్ వెరీ షూర్ యూ లైక్ ఇట్ అ లాట్ మోర్. తరుణ్ గారు, యాక్చువల్లీ మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు రీల్స్లో నిజంగా చాలా ఎట్లా అని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సెన్సిబుల్గా మ్యూజిక్ వేసి మీరు చాలా న్యాచురల్గా జనరల్గా చెప్పేస్తున్న డైలాగ్స్ని కూడా అసలు తెలియకుండానే చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. సో ఓకే, వాట్ మేడ్ యూ టు రైట్ దట్ కైండ్ ఆఫ్ డైలాగ్స్? ఐ మీన్ ఏం లేదండి, అంటే నాకు ఆనెస్ట్గా నాయుడు క్యారెక్టర్ రాసింది నాన్నని ఆలోచించి, అందుకని చేద్దామని అనుకున్నా. నాన్న ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండేదన్నమాట. సో హీ వాజ్ నెవర్ అబౌట్ మనీ. ఎప్పుడో ఒకసారి ఏదో గొడవైనప్పుడు కూడా ఎవరో నాకు చెప్పినారు, మా నాన్న ఇంజనీర్ ఏంటంటే మీ నాన్న 11 days హంగర్ స్ట్రైక్ చేసినాడు OU బయట అని. సో హీ వాజ్ ఆల్వేస్ నెవర్ అబౌట్ మనీ. ఆయనకి డబ్బులు అంటే ఇది ఉండకపోయేది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన విలువ అర్థమైంది.
సో అది ఎట్లయినా ఉండిపోతుంది కదా, సో రైటింగ్లో బయటకు వచ్చింది. యాక్చువల్లీ 100 మెంబర్స్లో 70 మెంబర్స్ ఇట్లాగే ఉంటారు. కాకపోతే మీరు రాసిన డైలాగ్స్ నిజంగానే ఇప్పుడు చాలా మందికి కనెక్ట్ అయిపోయి కూడా నిజంగా కంగ్రాచులేషన్స్. దాట్ జస్టిస్ అంతే. ఇంకా యూ డిజర్వ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thank you so much everybody for joining this trailer launch of Tulsi Vanam. So ETV Win app lo manaki March 21st nunchi streaming start kabotundi. We have Tarun Bhaskar gari brand poster meeda అక్కడ ఆయనకి ఇంకోటి ఏదో వచ్చింది. ఓకే, మొత్తానికి ఇంత ఇప్పుడు మనం చూసాం స్టేజ్ పైన ఎంత లైవ్లీగా ఎంత ఆర్గానిక్ పంచెస్ వచ్చాయో. సో అలాంటి ఒక ఆర్గానిక్ అండ్ ఆనెస్ట్ ఫిల్మ్ని మనం వెబ్ సిరీస్ని చూడబోతున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ బీయింగ్ ఆన్ స్టేజ్, అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ.